25 మంది విద్యార్థులు ఒక పరీక్ష రాశారు. వారికి సంబంధించిన మార్కుల విలువలు క్రింది దత్తాంశంలో నమోదు చేశారు. తరువాత ప్రత్యక్ష పద్ధతి డైరెక్ట్ మెథడ్ ద్వారా సగటు మీన్‌ను లెక్కించారు. అంటే ప్రత్యక్ష పద్ధతిలో సగటు కనుగొనడానికి మొదట పౌనఃపున్యము ఇంటూ మార్కులు అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐను లెక్కించాము. ఈ విలువల మొత్తము 1995గా వచ్చింది. అలాగే మొత్తం విద్యార్థుల సంఖ్య 25. కాబట్టి మీన్ అనేది మనకి 1995/25 79.8గా వచ్చింది. తరువాత ఆ పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా ఉన్నట్టు తెలిసింది. అందుకు ప్రతి విద్యార్థికి 5 మార్కులు అదనంగా ఇచ్చారు. అప్పుడు కొత్త మార్కులు ఈ విధంగా మారాయి: 69, 75, 80, 85, 95, 98. ఇక్కడ ఎక్స్ఐ విలువల్లో ప్రతి విలువకి కూడా 5 పెరిగింది. అంటే 64+5 అంటే 69, 70+5 అంటే 75. ఈ విధంగా మిగిలిన విలువలు కూడా. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐను చేస్తే ఈ విలువలు కూడా మనకి ఈ విధంగా మారాయి: 69, 300, 560, 425, 570 మరియు 196గా వచ్చాయి. ఇప్పుడు ఈ మారిన విలువల ఆధారంగా సగటు కనుగొంటే మారిన సగటు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐను కనుగొంటే మొత్తం 2120 వచ్చింది. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఏమీ మారదు కాబట్టి సిగ్మా ఎఫ్ఐ అనేది 25గానే ఉంటుంది. కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2120/25. దీన్ని లెక్కించగా మనకి ఎక్స్ బార్ అనేది సగటు 84.8గా వచ్చింది. ఇక్కడ పరిశీలించినట్టయితే మొదట తీసుకున్న దత్తాంశం యొక్క సగటు మనకి 79.8 మరియు 5 మార్కులు కలిపిన తర్వాత మారిన విలువలతో వచ్చిన సగటు 84.8. వీటి మధ్య భేదం చూస్తే అది మనకి 5గా ఉంది. ఇక్కడ సగటు కూడా ఖచ్చితంగా 5 పెరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దత్తాంశంలోని ప్రతి విలువకు ఎక్స్ను కలిపితే సగటు కూడా ఎక్స్ మేర పెరుగుతుంది. అలాగే ప్రతి దత్తాంశ విలువను ఎక్స్తో గుణించినప్పుడు సగటు కూడా ఎక్స్ రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో ఒక సరళమైన ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం. మన దగ్గర 5 విలువలు ఉన్నాయి అనుకుందాం: x1, x2, x3, x4, x5. వాటి సగటు అంటే ప్రత్యక్ష పద్ధతిలో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే సగటు x బార్ ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ఈజ్ డివైడెడ్ బై మొత్తం రాసులు 5 కాబట్టి బై 5. ఇప్పుడు ప్రతి విలువకు 5ను కలిపితే మనకి రాసులు x1 ప్లస్ 5, x2 ప్లస్ 5, x3 ప్లస్ 5, x4 ప్లస్ 5, x5 ప్లస్ 5గా వస్తాయి. దీనికి మరలా మనం సగటు కనుగొంటే x బార్ ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ 5 ప్లస్ x2 ప్లస్ 5 ప్లస్ x3 ప్లస్ 5 ప్లస్ x4 ప్లస్ 5 ప్లస్ x5 ప్లస్ 5 ఈజ్ డివైడెడ్ బై మొత్తం రాసుల సంఖ్య 5. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు: x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 అంటే ప్లస్ 25 ఈజ్ డివైడెడ్ బై 5. దీన్ని మరలా ఈ విధంగా రాయవచ్చు: x బార్ ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ఈజ్ డివైడెడ్ బై 5 ప్లస్ 25/5. దీన్ని సరళీకరిస్తే ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5/5 అనేది మనకి మూల దత్తాంశం యొక్క సగటు అంటే అసలు సగటు ప్లస్ 25/5 అంటే 5. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? దత్తాంశంకు ఎంత కలిపితే సగటు కూడా అంతే పెరిగింది. ఇప్పుడు ప్రతి విలువను 6తో గుణించి చూద్దాం. అంటే మనకి విలువలు 6x1, 6x2, 6x3, 6x4, 6x5గా వస్తాయి. ఈ విలువలను ఉపయోగించి సగటు కనుగొందాం. అంటే x బార్ ఈజ్ ఈక్వల్స్ టు 6x1 ప్లస్ 6x2 ప్లస్ 6x3 ప్లస్ 6x4 ప్లస్ 6x5 ఈజ్ డివైడెడ్ బై మొత్తం రాసుల సంఖ్య 5. దీన్ని సరళీకరిస్తే 6 ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ఈజ్ డివైడెడ్ బై 5గా రాసుకుంటాం. x బార్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ఈజ్ డివైడెడ్ బై 5 అంటే అది అసలు సగటు. ఇక్కడ ఏదైనా సంఖ్యతో గుణించినా కూడా సగటు కూడా అదే సంఖ్యతో గుణించబడుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఏదైనా ఒక విభజనలోని ప్రతి దత్తాంశ విలువను ఒక స్థిర సంఖ్యతో
కలిపిన, తీసివేసిన, గుణించిన లేదా భాగించిన సగటు కూడా అదే స్థిర సంఖ్యతో కలపబడుతుంది, తీసివేయబడుతుంది, గుణించబడుతుంది లేదా భాగించబడుతుంది. ఇప్పుడు మధ్యగతంపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. దీనికోసం అదే దత్తాంశాన్ని తీసుకొని మొదటగా సంచిత పౌనఃపున్యాలను లెక్కిస్తే ఇలా వచ్చాయి. ఇక్కడ మొత్తం రాసుల సంఖ్య 25. అంటే ఇది బేసి సంఖ్య కాబట్టి మనకి మధ్యగతము n+1/2వ రాశి విలువ అవుతుంది. n అంటే 25 + 1/2వ రాశి విలువ. 25 + 1 అంటే 26/2 అంటే 13వ రాశి విలువ. ఇప్పుడు సంచిత పౌనఃపున్యంలో 13వ రాశి కంటే ఎక్కువగా ఉండే మొదటి విలువ అంటే మనకి 17. కాబట్టి అది మధ్యగత తరగతి అవుతుంది. ఈ మధ్యగత తరగతి యొక్క విలువే మధ్యగతం అవుతుంది. అంటే మధ్యగతము 80. ఇప్పుడు దత్తాంశంలోని ప్రతి విలువకు 5ను కలుపుదాం. ఆ విలువలు వరుసగా మనకి 69, 75, 80, 85, 95, 98గా వచ్చాయి. ఇక్కడ మనకి విద్యార్థుల సంఖ్య Fi అనేది ఎలాగో మారదు. అందువలన సంచిత పౌనఃపున్యం CF విలువలు కూడా మారవు. ఇక్కడ కూడా n అనేది 25 బేసి సంఖ్య కాబట్టి మధ్యగతం అనేది n+1/2వ రాశి విలువ అవుతుంది. అంటే 25 + 1/2వ రాశి. ఇది కూడా 13వ రాశి విలువే అవుతుంది. ఇక్కడ 13 కన్నా ఎక్కువ ఉన్న మొదటి సంచిత పౌనఃపున్యం 17. కాబట్టి 17వ తరగతిలో ఉన్న విలువే మధ్యగత తరగతి అవుతుంది. అంటే మధ్యగతము 85 అవుతుంది. ఈ రెండు విలువలను పరిశీలించినట్లయితే మధ్యగతంలో తేడా 5 ఉంది. అంటే ప్రతి దత్తాంశ విలువకు xను కలిపితే మధ్యగతం కూడా x పెరుగుతుంది. ఇప్పుడు బాహుళకంపై ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఇదే దత్తాంశాన్ని తీసుకుందాం. బాహుళకం అంటే అత్యధిక పౌనఃపున్యం ఉన్న విలువ. దత్తాంశంలో 77కి అత్యధిక పౌనఃపున్యం 7గా ఉంది. కాబట్టి బాహుళకము 75 అవుతుంది. ఇప్పుడు ఈ xi విలువలకు 5ను కలపగా వచ్చే కొత్త దత్తాంశం విలువల వరుసగా 69, 75, 80, 85, 95, 98గా వచ్చాయి. మరియు విద్యార్థుల సంఖ్య మనకి అలాగే ఉంటుంది. ఈ కొత్త దత్తాంశం లేదా మారిన దత్తాంశంలో కూడా అత్యధికంగా ఉన్న విద్యార్థుల సంఖ్య 7. కాబట్టి 7 యొక్క తరగతి 80 అనేది బాహుళకం అవుతుంది. ఈ రెండు విలువలను పరిశీలించినట్లయితే వీటి మధ్య తేడా కూడా 5గానే ఉంది. అంటే బాహుళకంలో కూడా సగటు మధ్యగతం లాగే అదే నియమం వర్తిస్తూ xకు పెరుగుతుంది. మనం ఏం నేర్చుకున్నాం? ఒక దత్తాంశంలోని ప్రతి విలువకు xను జోడించిన అంటే కలిపిన, xను తీసివేసిన, xతో గుణించిన, xతో భాగించిన సగటు, మధ్యగతము, బాహుళకము కూడా అదే ప్రమాణంలో మారతాయి. ఇది దత్తాంశంలోని మార్పులపై గణాంకాల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన నియమం.